హాయ్ అండి. నా పేరు విక్రమ్. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ స్వామివారు చాలా పవర్‌ఫుల్. అది నా కళ్ళారా నాకు నెరవేరింది. నేను ఒక కోరిక కోరుకున్నాను. నాకు 6 నెలల్లోనే ఆ కోరిక నెరవేరింది. సో, దాన్ని బట్టి నాకు అర్థమైంది స్వామివారు ఎంత పవర్‌ఫుల్లో. మీరు స్వామివారి గురించి ఏమైనా చెప్తారా? స్వామివారి గురించి తప్పకుండా. జయ శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంధర సర్వతోముఖం నారసింహం విష్ణుం భద్రం ముత్యం విష్ణుమామ్యహం. ఎర్రవరం గ్రామంలో స్వామివారు దూళ్ళగుట్టపై బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామిగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. నామరూపంలో లక్ష్మీనరసింహ స్వామి గాను, ముఖ రూపంలో ఉగ్రనరసింహ స్వామి గాను, చిన్న చందనం ముద్ద మనకి ఈశాన్య భాగంలో కనిపిస్తుంది. బాలనరసింహ స్వామి గాను కనిపిస్తున్నాడు. ముందు ఆభరణాలతో శంఖచక్రాలతోనూ పైనంతా ఆదిశేషుల వారి నీడతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. స్వామివారికి ముఖ్యమైనది నామస్మరణ అంటే చాలా ప్రీతిపాత్రం. నరసింహనం లేదా లక్ష్మీనరసింహనం అంటూ దర్శనం చేసుకున్న భక్తులకి ధర్మార్థ కామ మోక్షాలు అంటారండి. ఏమిటంటే విద్యా ఉద్యోగ సంతాన వివాహ విషయాలు ఉంటాయి కదా, అవి ధర్మంగా ఉండే కోరికలు ఏవైనా స్వామివారు మన్నిస్తున్నారు. సంతాన విషయంలో విశేషంగా స్వామివారు మన్నిస్తున్నారు. ఎక్కువగా సంతానం వస్తుంది. ఈ గుడికి వచ్చిన వాళ్ళు కూడా ఇదే మీలాగే సంతోషం వ్యక్తం చేసి, హర్షం వ్యక్తం చేసి వారి కోరికలు నెరవేరని చెప్పేసి విశేషంగా పూజ చేయించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇంకా గుడి నిర్మాణ దశలో ఉంది. ఇక్కడ ప్రధాన అర్చకులు ఇనుపగుర్తిగా నరసింహమూర్తి గారని ఈ గుడి గ్రామ పురోహితులు వారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే చైర్మన్ జగన్నాథం గారు వారి ఆధ్వర్యంలో ఇదంతా గుడి నిర్మాణంలో అంతా కార్యకర్తలు అంతా కూడా ఉన్నారు. ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇలాగే ఈ గుడి ముందుకు పోతుంది. అందరికి కూడా ఈ గుడి నుంచి తెలియాలని కోరుకుంటున్నాను. ఈ స్వామివారు కూడా ఎందుకంటే ఒకరికి ఒంటి మీదకి వచ్చి చెప్పారనమాట. ఎందుకంటే సహాయం కోరుకున్నారు కాబట్టి మీ ద్వారా కూడా సహాయం చెప్పండి. స్వామివారు అలా సంకల్పం చేసుకున్నారు.